జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ధర ఈ రోజు ఎలా ఉంది? ఎవరైనా కూడా కొనుక్కోవాలి అన్నప్పుడు అంటే తక్కువైందా లేదంటే పెరుగుతుందా, ఇది కరెక్ట్ సమయమేనా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఆలోచించి ఈ రోజు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ ఒక గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. ఎందుకు చెప్తానంటే, బంగారం కొన్న తర్వాత మనకు మంచి టైం వస్తుంది అండ్ కలిసి వస్తుందని చెప్పేసి అనుకుంటారు. నేనైతే ఇప్పుడు చెప్తాను, బంగారం కొనని వాళ్లకు ముందే మంచి టైం వచ్చింది, ఎందుకంటే మంచి ప్రైస్ వచ్చింది. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, నిన్న రాత్రికి కూడా మళ్ళీ ఆగకుండా బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు ఒక్కటే స్పీడ్లో 2,500 మళ్ళీ నిన్న రాత్రి కూడా పడిపోయింది. సో ఇట్స్ అ వెల్కమింగ్ సైన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందన్న విషయంతో గోల్డ్ని స్పేర్ చేశారనమాట. అంటే వదిలేశారు ట్రంప్ గారు, దీన్ని నేను ముట్టుకోను, అనవసరంగా అది ఆ చిచ్చేదో నేను మీ ఇంటికి పెట్టబోయే నా ఇంటికి తగిలించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఆయన నో కమెంట్స్ అని చెప్పేసి గోల్డ్ గురించి నేను చెప్పాల. ఏమవుతుందంటే, గోల్డ్లో మరీ ఆయన రెచ్చిపోయేసేసి ఒకవేళ ఇండియన్ జ్యువెలరీ మీద ఇంపోర్ట్ టారిఫ్ అని పెట్టారనుకోండి, అది ఇంకా భగ్గుమంటుంది. సో కాబట్టి గోల్డ్ ఈజ్ పేడ్. సో మరి గోల్డ్ని పక్కన పెట్టేసిన తర్వాత, గోల్డ్ అయితే నార్మల్గా దాని ర్యాలీలో, బుల్ ర్యాలీలో పైకి వెళ్ళిపోవాలి కదండి. ఎందుకు వెళ్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కన్జంప్షనే లేదు ఇప్పుడు. ఇంకొక ముఖ్యమైన గమనిక, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీ దగ్గర ఇప్పుడే డబ్బు ఉంటే ఏం చేయాలి బంగారం విషయంలో? డబ్బు ఒకవేళ కూడబెట్టుకొని డబ్బుతో పాటు నేను ఇంకా బంగారం కొనాలి అనుకున్న వాళ్ళకి ఏం జరగబోతుందో రెండు చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డబ్బున్న వాళ్ళైతే కొనుక్కోవడానికి బడ్జెట్ రెడీగా ఉంది, కొనుక్కుంటారు. ప్లీజ్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి తీసుకోకండి గోల్డ్ కొనడానికి, ఎందుకంటే గోల్డ్ ఇంకా తక్కువ రేట్లో రాబోతుంది. అయితే రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మన పెద్ద సార్ ఎవరైతే టారిఫ్లు పెంచారు కదా, ఆయన దేశంలో ప్రతిదీ పెరగబోతుంది రేటు. మన ఇండియాలో ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం చెప్పాము దట్ ఏ సెక్టర్ని వదిలేశారు, మిగతా సెక్టర్లు అన్ని కూడా నెగిటివ్ అవ్వబోతున్నాయని చెప్పేసి చెప్పాము. మీరు చెబితే మాట నమ్మకపోవచ్చు, కానీ ఇండియా కానివ్వండి, మిగతా దేశాలు కానివ్వండి, ఒక రిసెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీరు తీసుకుంటున్న జీతం కూడా కనీసం 25 to 50% కట్ తీసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు రాబోయే నెలల్లో, సంవత్సరాల్లో. ఎందుకు? కంపెనీకి ఏదైతే రాబడి రాబోతుందో ఆ రాబడి అక్కడ సారి 26% పెంచేసి డ్యూటీ ఆయన తీసేసుకుంటారు. దానివల్ల ఏమైంది? కంపెనీ కాస్ట్ ఆల్రెడీ ఉన్న దాని మీద ఒక 26% అనేది పెనల్టీ యాడ్ అయింది. దాంతోపాటు మీకు ఇవ్వాల్సిన జీతాల ఆ బరువు ఉంటుంది. సో కాబట్టి కంపెనీ ఎక్కడో ఒక చోట్ల ప్రాఫిట్స్ అనేది కట్ చేసుకోవాలా, లేదంటే జనాల జీతాలు కట్ చేసుకోవాలా, అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, అవసరం లేని వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి కంపెనీస్ అక్కడ జీతాలు కట్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో ఉన్న మొత్తం ప్రిడిక్షన్స్ అన్ని కూడా కట్ అవ్వబోతున్నాయి అండ్ ఇండియాలో ఇన్కమ్స్ పడిపోబోతున్నాయి. ఇదంతా దానివల్ల. అండ్ ఇండియాకి ఏదైతే 7%, 8% జీడిపి అనుకున్నారో, యాక్చువల్గా ఇప్పుడు ఉన్నదే 6%, అది కూడా కట్ అయిపోయేసి 4%కి వస్తుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది నేను చెప్పట్లా. సో అంటే పర్చేసింగ్ పవర్, ఈ రోజున మీరు 60,000, 50,000 ఉంటే ఎలాగైతే గోల్డ్ కొనుక్కోవచ్చో ఆ స్తోమత, ఇప్పుడు 90,000 వెళ్ళిన తర్వాత ఏం కొంటాం? అవునా కాదా? ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. అఫ్కోర్స్ ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, ఇందాక నిజం చెప్పాను నేను మీకు, ఎందుకంటే మీరు ముందే ప్రిపేర్ అయిపోతారు. ఎందుకంటే మీరు సుమన్ టీవీని నమ్మేసేసి ఆ వీడియోస్ ఏదైతే చూస్తారో, సో ఆ నమ్మకంలోనే భాగంగా ఇది మా డ్యూటీ కాబట్టి మీకు ఈ విషయం చెప్పాను. సో మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి. నౌ గుడ్ న్యూస్ ఏంటంటే, కెన్ యూ బిలీవ్ దిస్? 56,000 వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఛానల్స్లో చెప్పారు. 56,000 రూపాయల వరకు బంగారం పడిపోతుంది. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోయిన తర్వాత బంగారం ఎవరు కొంటాడని నాకు అర్థం కాదు. అసలు మీ ఇంటి రెంట్ కట్టుకుంటారా, ఇంటి కావాల్సిన వస్తువులు కొంటారా, లేదంటే బంగారం కొనుక్కొని కడుపు మానుకొని ఇక్కడ మీరు తిరుగుతారు రోడ్డు మీద. సో కాబట్టి బంగారానికి డిమాండ్ అనేది మాత్రం తగ్గబోతుంది, ప్రైస్ ఆటోమేటిక్ గా ఎలాగో తగ్గబోతుంది. సో కాబట్టి ఈ డబుల్ వ్యామీ అంటారు దీన్ని. సో ఈ డబుల్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే బంగారం ఇంకా పడబోతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మీకు 56,000 అయితే చెప్తున్నారో, నేనైతే చెప్తా 70,000 వచ్చినా మంచి రేటే. బట్ 56,000 మాత్రం నేషన్ వైడ్ గా భారతదేశం మొత్తంలో ప్రతి భాషలో వినబడుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజున ఫస్ట్ అసలు నిన్న రాత్రి ఎంత పడింది, స్పాట్ గోల్డ్ మార్కెట్లో కూడా ఎంత పడింది అన్న ఎఫెక్టివ్ రేట్ మనం చూద్దాం. సో చూస్తున్నారు కదా,
24 క్యారెట్ గోల్డ్ మీకు నిన్న చూసుకుంటే 9164 ఉండింది, ఇవాళ 9066. ఇట్ హస్ గాన్ డౌన్ బై అనదర్ 100 రూపీస్, అంటే 98 రూపీస్ అనుకోండి. సో 22 క్యారెట్ గోల్డ్ 8400 నిన్న ఉండింది, ఇవాళ 8310 రూపీస్ ఉంది. ఇట్ హస్ గాన్ డౌన్ బై 90 రూపీస్. సో 18 క్యారెట్ గోల్డ్ లో కూడా మనం చూసుకోవాలి కదా. సో 18 క్యారెట్ చూసుకుంటే 6873 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 6799 బాటా ప్రైస్. ఓకే, సో 74 రూపీస్ ఇట్ హస్ గాన్ డౌన్. నా ఇప్పుడు మండే నుంచి గోల్డ్ ఏం చేయబోతుంది అన్న విషయం మనకు ముందే తెలిస్తే ఎంత బాగుండో. అఫ్ కోర్స్ చెప్తా, చూడండి. నా లుక్ అట్ దిస్, ఇది డైలీ చార్ట్ అండి. సో డైలీ చార్ట్ లో మనము ప్రతిసారి మీకు గుర్తుండిపోయేలాగా, మీరు కావాలని మర్చిపోవాలనుకున్నా కానీ మీరు మర్చిపోలేరు, ఆ ట్రెండ్ లైన్ నేను మీకు అంతవరకు నేర్పించా. అండ్ ఇది నేను నేర్పిస్తూనే ఉంటా, ఎందుకంటే లెర్నింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజ్ అండి. చేంజ్ లేనిది లైఫ్ ఈజ్ నథింగ్. సో చేంజ్ ఈజ్ క్వైట్ కాన్స్టెంట్ అనమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ రాబోతున్నాయి కాబట్టి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండబోతుంది కాబట్టి, ట్రెండ్ లైన్ అన్నది బేసిక్ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నా లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఎలాగైతే బంగారం పెరుగుతూ పైకి వెళ్ళిందో, ఇప్పుడు బంగారం మీకు నిన్న ఈ ట్రెండ్ లైన్ కిందికి వచ్చేసింది. అయితే మీకు తెలుసు కదా ట్రెండ్ లైన్ కిందికి వస్తే ఏం జరుగుతుందో. సో రక్తపాతమే, డౌన్ సైడ్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మనము మండే దాకా వెయిట్ చేయాలి. నా ఇక్కడ ఇంట్రాడేలో చూసుకుంటే మొత్తానికి ఒక రెడ్నెస్ అనేది కనిపిస్తుంది మీకు ఎక్కువ మటుకు. బంగారం పెరిగినప్పుడల్లా మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి శిరీష, పెరిగినప్పుడల్లా బంగారంలో గ్రీన్ బార్స్ ఏవైతే వస్తాయి కదా, అవి చిన్న చిన్నవి అండ్ రేర్గా. పడిపోయేటప్పుడు మరీ వెడల్పుగా అండ్ పొడుగ్గా వస్తున్న రెడ్ కలర్ బార్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆ కైండ్ ఆఫ్ సెల్లింగ్, అంటే నిర్దాక్షిణ్యంగా అసలు అమ్ముకుంటూ పోతున్నారు ఎంతో మంది. అయ్యో ఇది మంచి రేట్, అది మంచి రేట్ అనుకుంటూ కొనుక్కుంటున్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను మీకు రికమెండేషన్ ఇవ్వట్లేదు, నేర్పిస్తున్నాను. బికాస్ దిస్ ఎంటైర్ వీడియో ఈజ్ అబౌట్ అవేర్నెస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మన బంగారం ఏదైతే కైండ్ ఆఫ్ ఫాల్ కి గురయ్యిందో, ఇది మీకు చూసుకుంటే ఇది ఒక నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ ఎక్కడో గోతుల్లో ఉంది కింద 88,130 ప్రైస్ లో. అది కాస్త మండే మార్నింగ్ ఎలా ఓపెన్ అవ్వబోతుంది తెలుసా? సమ్వేర్ అరౌండ్ 85,000 రూపీస్. అంటే 3,000 గ్యాప్ డౌన్ అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నేను మళ్ళీ రికమెండేషన్ కాదు, బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.